హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన టీమిండియా జింబాబ్వేతో 4-1 తేడాతో T20 సిరీస్లో విజేతగా నిలిచారు. అండ్ నెక్స్ట్ మన టీమిండియా అయితే శ్రీలంకతో వన్డే సిరీస్ అండ్ T20 సిరీస్ అయితే ఆడబోతుంది. శ్రీలంక టీంతో అయితే మన టీమిండియా 3 T20 మ్యాచ్లు 3 ODI మ్యాచ్లు అయితే ఆడబోతుంది. ఈ మ్యాచ్లన్నీ కూడా శ్రీలంకలోనే జరగబోతున్నాయి. ఈ సిరీస్ కోసం అయితే మన టీమిండియాలో కొన్ని కీలక మార్పులు అయితే చేశారు. మన టీమిండియాలో ఎలాంటి మార్పులు చేశారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ దానితో పాటుగా ఈ సిరీస్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతుంది అనేది కూడా పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన మ్యాక్సీ ప్రొడిక్షన్ టెలిగ్రామ్ ఛానల్ అయితే IPL మరియు T20 వరల్డ్ కప్లో 100కి 95% అయితే కరెక్ట్ ప్రొడిక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మన టెలిగ్రామ్ ఛానల్లో మ్యాచ్ విన్నరే కాకుండా టాస్ విన్నర్ ఎవరనేది కూడా చెప్తాము. అండ్ అలానే ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎప్పుడు బుక్ సెట్ చేయాలి, ఎప్పుడు లాస్ కట్ చేయాలి అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టాప్ 10లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్స్లో మన మ్యాక్సీ ప్రొడిక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఒకటనమాట. మీరు కనుక మన మ్యాక్సీ ప్రొడిక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కనుక ఫాలో అయితే ప్రతి మ్యాచ్లో డబ్బులు సంపాదించుకోవచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లోను అండ్ ఛానల్ బయోలోనూ ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇక మనం మెయిన్ టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే, ముందుగా ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్య T20 సిరీస్లో మొత్తంగా 3 మ్యాచ్లు అయితే ఆడబోతున్నారు. అందులో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి జూలై 27న సాయంత్రం 7 గంటలకైతే ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ అయితే శ్రీలంకలోని క్యాండీలో అయితే ఆడబోతున్నారు అనమాట. అండ్ T20 సిరీస్లో సెకండ్ మ్యాచ్ వచ్చేసి జూలై 28న ఆడబోతున్నారు. అండ్ మూడో మ్యాచ్ వచ్చేసి జూలై 30న ఆడబోతున్నారు. ఈ 3 మ్యాచ్లు కూడా మన టీమిండియా శ్రీలంక తోటి ఒకే గ్రౌండ్లో ఆడబోతున్నారు. మన టీమిండియా T20లో శ్రీలంక తోటి ఇప్పటివరకు కూడా 29 మ్యాచ్లు ఆడింది. అందులో 19 మ్యాచ్లు మన టీమిండియా గెలిచింది. 9 మ్యాచ్లు ఓడిపోవడం జరిగింది. ఒక మ్యాచ్ అయితే వర్షం కారణంగా ఆగిపోవడం జరిగింది. T20లో అయితే మన టీమిండియా శ్రీలంక టీం అయితే పూర్తిగా డామినేట్ చేస్తూ వస్తుంది. ఓవరాల్గా ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్య T20 సిరీస్ అయితే జూలై 27 నుంచి జూలై 30 మధ్యలో అయితే ఈ T20 సిరీస్ ముగుస్తుంది. అండ్ ODI విషయానికి వస్తే, ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్య మొదటి ODI వచ్చేసి ఆగస్టు 2న 2:30 అయితే ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ అయితే శ్రీలంకలోని కొలంబోలో ఆడబోతున్నారు అనమాట. శ్రీలంక వర్సెస్ ఇండియా మధ్య సెకండ్ ODI మ్యాచ్ వచ్చేసి ఆగస్టు 4న ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ కూడా కొలంబోలోనే ఆడబోతున్నారు. అండ్ ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్య మూడో ODI మ్యాచ్ వచ్చేసి ఆగస్టు 7న ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ కూడా కొలంబోలోనే ఆడబోతున్నారు. ఈ ODI మ్యాచ్లు 3 కూడా కొలంబోలోనే జరగబోతున్నాయి. ఈ ODI సిరీస్ అనేది శ్రీలంక టీంతో ఆగస్టు 2 నుంచి ఆగస్టు 7 లోపల ముగుస్తాయి. ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్య అయితే ODIస్లో 168 మ్యాచ్లు జరిగాయి. అందులో 99 మ్యాచ్లు మన టీమిండియా గెలిచింది. 57 సార్లు శ్రీలంక టీం గెలిచింది. అండ్ 11 సార్లు నో రిజల్ట్స్గా మ్యాచ్ అయితే ముగిసిపోయాయి. ODIస్లో కూడా మన టీమిండియా శ్రీలంక టీంని అయితే పూర్తిగా డామినేట్ చేస్తూ ఉంది. అండ్ శ్రీలంక యొక్క పిచ్చెస్ మీద కూడా మన టీమిండియాకి మంచి రికార్డు ఉందని చెప్పుకోవచ్చు. అండ్ మన టీమిండియాకి అయితే కొత్త కోచ్గా గౌతమ్ గంభీర్ని అయితే అపాయింట్మెంట్ చేయడం జరిగింది. అండ్ ఈ సిరీస్ సంబంధించి కెప్టెన్గా అయితే హార్దిక్ పాండ్యాను T20స్కి అయితే నియమించడం జరిగింది. అండ్ వన్డేస్కి అయితే ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. వన్డేస్కి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చాక నేనైతే వీడియో చేసి పెడతాను. అప్పటి వరకు మన ఛానల్ మిస్ కాకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ తాళలో పెట్టుకోండి. అండ్ ఈ సిరీస్ సంబంధించి ప్రెడిక్షన్స్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తుంటాము. అండ్ ఎప్పటికప్పుడు క్రికెట్ అప్డేట్స్ అనేవి కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తుంటాము. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఛానల్ బయోలోను అండ్ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.